హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్. దీన్ని యమీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం. గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 గుడ్లను పగలగొట్టుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటినన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరీ బాగా ఎక్కువ మిక్స్ చేస్తే ముక్కలు అనేవి బాగా చిన్నగా వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఎక్కువ కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుని కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోని 3 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర అండ్ అలానే చిన్న దాల్చిన చెక్క అన్నీ వేసుకుని వేపించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ అలానే బీన్స్ అండ్ అలానే బంగాళదుంప ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో బఠానీ, నేను పచ్చి బఠానీ వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు బఠానీ నానబెట్టుకుని కుక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వీటికి సరిపడా ఉప్పు వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అంతా బాగా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ అంతా పచ్చివాసన పోయి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక 10 మిరియాలని రోట్లో దంచుకున్నానండి. ఆ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వెనిగర్, కొంచెమేనండి, మరీ ఎక్కువ కాదు, వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా రైస్ని కుక్ చేసి రెడీ పెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అంతా కుక్ చేసేది హై ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే చేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా రైస్ను కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కావాలంటే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే వేసుకుని మిక్స్ చేసుకున్నా బాగుంటుంది. నేను అలాగే దీంట్లో ఒక గుడ్డుని ఉడకపెట్టుకుని ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.